తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. భార్యాభర్తలు రియల్ భార్యాభర్తలు. ఆమె చదువుకున్నామే క్వైట్గా ఉంటుంది. ఏది 70-80 ఏళ్ల వయసులో ఉన్న సావిత్రి ఎలా ఉంటారో అలా ఉంటుంది ఆమె. అమ్మ మీరు వామ్మో మురళి గారు నన్ను వేషం వేయించుతున్నారా? భలే వారండి, ఊరుకోండి, నాకేమిటండి తెలుసు, ఇంట్లోంచి బయటికే రాలా ఇప్పటి వరకు. అనగానే నేను వెళ్ళి ఒక్కసారి అమ్మ మీరు చేస్తే బాగుంటుంది అని నేను కాళ్ళకి దండం పెట్టా. అయ్యో ఏంటి మురళి గారు, మీరు చేస్తేనే నేను వెళ్తా, మీరు షూటింగ్లో తీసుకెళ్తా, మీరు ఇది నాకు నచ్చలేదు నేను చేయలేను అంటే వెళ్ళిపోండి. అక్కడ ఏం చేశానంటే ఇప్పుడైనా అప్పుడైనా ఏనాడైనా ఎన్నటికైనా ఛాలెంజ్ చేస్తున్నాను, ఇక్కడే ఉంటా, ఇలాగే ఉంటా, గతి లేకుండా ఉంటా, అలాగే చూస్తూ ఉంటా, దమ్ముంటే రాండి, ఇది అనుకోండి డైలాగు. ఆమెకి వచ్చి ఏం చెప్పానంటే నేను ఇక్కడే ఉంటా, కట్. బాగా చెప్పారమ్మా, బాగా చెప్పారంటే ఎక్కడికి పోను. అవి 6 ముక్కలు చేశానమ్మా. చేయంగాను ఇప్పుడైనా అప్పుడైనా ఏనాడైనా ఎన్నటికైనా ఛాలెంజ్ చేస్తున్నాను, ఇక్కడే ఉంటా, ఇలాగే ఉంటా, గతి లేకుండా ఉంటా, అలాగే చూస్తూ ఉంటా, దమ్ముంటే రాండి, ఇది అనుకోండి డైలాగు. ఆమెకి వచ్చి ఏం చెప్పానంటే నేను ఇక్కడే ఉంటా, కట్. బాగా చెప్పారమ్మా, బాగా చెప్పారంటే ఎక్కడికి పోను. అవి 6 ముక్కలు చేశానమ్మా. చేయంగానే చూపించా, అమ్మో నేనేనా చేశాను. వరలక్ష్మి గారు ఆ మనవడాళ్ళు కూడా పెళ్ళిళ్ళు కొన్నారు. అంటే అమ్మ మీరే చేశారు ఇవన్నీ అంటే అవునా, ఇప్పుడు ఈ వరుసగా 4 చేశారు కదా, అవన్నీ కలిపి చెప్పండి. ఎందుకు చెప్పను చెప్పేసింది. ఆమెకి అంటే చెయ్యలేనేమో అన్న భయం తప్ప ఆమె బాగా చదువుకున్నామే. ఆ 4 కలిపి మళ్ళా కాంపౌండ్ సెంటెన్స్ చెప్పేసింది. సినిమాలో బ్రహ్మాండం చేసిన ఆర్టిస్టులు ఆమె. అందరు కొత్త వాళ్ళేనండి, 15 మంది, అందరు కొత్త వాళ్ళు. అయితేనండి సినిమాకి పాట కూడా రాశారు. ట్విస్ట్ ఏంటంటే మీరే పాడారు అని విన్నాను. ఎన్ని పాటలు పాడారు, ఎన్ని పాటలు ఉన్నాయి సినిమాలో, అవి అంతర్లీనంగా వెళ్తాయా, సపరేట్గా వస్తాయా? మీరు పాడిన పాట మేము ముందుగానే ఇప్పుడు వినొచ్చా ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం? అంటే లేదు, చూసారా గొంతు పోయింది, గ్యాస్ వచ్చి ఏదో ఒకసారి ఏదో దెబ్బతేలింది, తగలా ఇంకా. అది 2 నిజమే చెప్తున్నారా మీరు? అసలు ఇప్పుడు ముందే పాడించుకుంటున్నామని నా గొంతు చూసారుగా, చూసి అది అలాగే ఉంటుంది సార్, ఎప్పుడో స్వీట్ గా ఘాటుగా. హలో అది మైక్ అవసరం లేని గొంతు మీది రాసా పాటలు. ఒకటేరా న్యాయం నిద్రోయన అరుణమ్మ అని పాట, ఒకటేమో బరువైన పాట సార్, అదొకటి హార్ట్ టచింగ్ సాంగ్ లాగా అనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఇంకోటేమో దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్, హి సేయింగ్ హి థ్రోట్ ఇస్ దేవతలే నా ఇల్లాలు దేవతలే, నన్నెంతో మెచ్చి నాకెంతో నచ్చి లాలే, ఇల్లాలు దేవతలే నా ఇల్లాలు దేవతలే. అల్లా వింటున్నావా? అల్లా సాక్షిగా, యేసయ్య సాక్షిగా, రాముడు సాక్షిగా, ఇల్లాలు దేవతలే నా ఇల్లాలు దేవతలే. ఆ పాట సూపర్ సార్. మొగుళ్ళందరూ పాడుకుంటారేమో రిలీజ్ కాగానే సినిమాతో పాటు. 2 సాంగ్సే ఉన్నాయా? 2 ఉన్నాయి. ఓకే. ఇంకోటి న్యాయం అమ్మాయి బయటపడేస్తారు కదా ఈ నద కలిపి, ఎప్పుడు కోపం వచ్చి, అది మంచి పాట. 2 అది అంటే న్యాయం నిద్రపోయిన, అదంటే రాజ్యాంగాలు ఉన్నా కానీ అది ఇది ఉన్నా. 2 సాంగ్స్ మీరే రాశారా? నేను రాశాను. మ్యూజిక్ డైరెక్టర్ ఆయన సజెస్ట్ చేశారా మీరు పాడితే బాగుండని, లేదంటే నేను పాడతానని మీరే దూకేశారా రంగంలోకి? లేదు మేడం, నాతో ప్రామిస్. నేను ఇప్పుడు ఇక్కడికి వస్తున్నా కదా మీ దగ్గరికి, వచ్చేటప్పుడు కూడా ఫోన్ చేసి అన్న ఇది రిక్వెస్ట్ అన్న,
నా కొంచెం పొంగురు పోయింది. ఆయన పాడాడు, అది చాలా బాగుంది. ఆయన అంటాడు, నేను మీకంటే బాగా పాడతా, ఓకే, కానీ మీరు పాడితే కొంచెం క్రేజ్ ఉంటుంది, మీరు అని మళ్ళీ ఇది చూపించాడు. నాది బాగానే ఉంది, నాది 10% ఉంది, మీకు 90 ఉంది, 90% మీరు చెప్పేట్టు ఒకసారి వదిలేయండి సార్, మీరు ఆ పాట బాగుంటుంది, ఉంచండి అని అంటున్నాడు ఆయన ఇప్పుడు దాకా. లాలో దేవతలే సునా తు हाँ ऐसा लगा, बहुत अच्छा। अरे यार అది అది वैसे तेलुगु सॉन्ग समझ नहीं आता मुझे, बट दैट सॉन्ग షూటింగ్కి వెళ్తున్నాం కదమ్మా, వ్యాన్లో 17 మంది ఉంటాం, మొత్తం ఆర్టిస్టులు అందరూ కలిపి టెక్నిస్టులు రావటం. ఆ 2 పాటలన్నీ ఇల్లాలు దేవతలే, హిందీ రానాడు కూడా అదే పాటలు పాడుతున్నాడు. ఏలందర్ గారు కదా సార్ మ్యూజిక్ డైరెక్టర్? నేను చాలా సినిమాలు రాశాను, చూశాను. రీ రికార్డింగ్ ఈ పాట వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ అనిపించింది నాకు. ఇది రీ రికార్డింగ్ క్లైమాక్స్ దాకా ఫస్ట్ నుంచి బాగా చేశారు. క్లైమాక్స్ అయితే సిన్సియర్గా సినిమాలు చూస్తే కన్నీళ్ళు వస్తాయి, బికాస్ ఆఫ్ మ్యూజిక్ రీ రికార్డింగ్. ఆయన డైరెక్టర్ గారు బాగా చేశారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు. సార్ సినిమాటోగ్రఫీ ఎవరు సార్? సినిమాటోగ్రఫీ సుధాకర్ ఆయన అవన్నీ కాస్ట్లీ. రోజుకి కెమెరా 22,000 రూపాయలేమో మంచి పెట్టి చేశాడు అతను. ఏం కావాలో చేసుకోమని చెప్పా. నాకు మంచి సినిమా అనిపించిందమ్మా నాకు ఆపరేషన్ అరుణారెడ్డి. ఇతను ఎక్కడా వర్డ్ ఒక ఫాల్తు మాట కానీ, ఒకరిని విమర్శించడానికి కానీ, గవర్నమెంట్ కానీ, ఒక రాజకీయ నాయకుడి గురించి కానీ ఎక్కడ ఏమీ లేవు. చూడదగ్గ సినిమా, అదేలేండి, చాలా చూడదగ్గ సినిమా. ఆడాళ్ళకి బాగుంటుంది, మగాళ్ళకి అయినా బాగుంటుంది, పొలిటీషియన్స్ కూడా బాగుంటుంది. అంటే ఇంట్రెస్ట్గా చూస్తారు. ఎస్. సో ఆపరేషన్ అరుణారెడ్డి ఎప్పుడు రాబోతుంది సార్ థియేటర్లోకి? అంటే ఈ నెల ఎండ్ అనుకున్నామమ్మా, అవన్నీ చూసుకొని మళ్ళీ కొంచెం చిన్న వర్క్ ఉంది, ప్యాచ్ వర్క్ లాగా. అందుకని ఈ నెల మంత్ ఎండ్లో వస్తుంది, లేదంటే నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోతాం. ఎస్ సార్, మీరు మాకు ఈ సినిమాలో నవ్విస్తూ కనిపిస్తారా, ఏడిపిస్తూ కనిపిస్తారా, మిమ్మల్ని తిట్టుకుంటామా, ఏంటి పరిస్థితి? తిట్టుకుంటారు. ఓకే. ఎందుకంటే ఇంత మంచి వైఫ్ని ఇంత ఘోరంగా చేస్తాడా అన్నంతగా ఏడిపిస్తారమ్మా. ఓకే. చివరికి నా మీదే చెబితే వస్తుంది, వీడు మంచోడు, అమాయకుడు, తెలియక భార్యని ఎలా వాళ్ళ మాట నమ్మి, వాళ్ళ నాన్న మాట నమ్మి ఇలా చేశాడు అనేది ఉంటుంది చివరిలో లాస్ట్. అవన్నీ కొత్తగా ఉంటాయి సీన్స్ కొన్ని. ఓకే. అది సినిమా పెద్ద హిట్ అవుద్దా, పెద్ద హిట్ కాదా, ఏమవుద్ది అనేది అట్టే పెట్టుకోవాలా. నాకు నచ్చిన కథ 100 సినిమాల ద్వారా రాసే కదా, ఇది సాఫ్ట్ గా సింపుల్ గా ఉంటుందమ్మా సినిమా. మీరు కళ్ళు మూసుకొని అయినా చూసుకోవచ్చు. ఒక వర్డ్ ఏంట్రా విషయ్ అనే మాట ఉంది ఇందులో, అట్టకూడలేదు. ముచ్చారు ముఖ్యలో డైలాగులు ఉంటాయి చూడండి, సింపుల్ గా అలాగే ఉంటాయి. ఎస్. సమ్మర్ వెకేషన్ నడుస్తూ ఉంది. సో ఆపరేషన్ అరుణారెడ్డి మేము ఎందుకు చూడాలి సార్ అడిగే ప్రేక్షకుల కోసం మీరు చెప్పాల్సిన మాట, ఆ రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో మీరు రావాల్సిందే, చూడాల్సిందే అనే దానికోసం. మీరు ప్రేక్షకులు అందరు చెప్తున్నారు, పార్టీ వాళ్ళు అనండి, వ్యాపారస్తులు అనండి, స్టూడెంట్స్ అనండి, ఉద్యోగులు అనండి, ఆడవాళ్ళు మగవాళ్ళు కానీ, ఎన్ని సినిమాలు ఈ మధ్యకాలంలో చూశారా? ఈ మధ్యకాలంలో కనీసం చిన్న సినిమాలు అట్లాంటి ఒక 50 సినిమాలు అనుకోండి ఎగ్జాంపుల్, రౌండ్ అప్ గా అవన్నీ చూస్తుంటారు కదా. అందులో ఈ సినిమా చూడండి. ఈ సినిమా అందరికంటే తక్కువ అంటే నేనే చెంపలేసుకొని క్షమాపణ చెప్తా. అన్నిటికంటే ఇది నాది బెటర్ కథ. నేను ఇండియాలో వన్ ఆఫ్ ద టాలెస్ట్ స్టోరీ, నేను వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే ఇన్ ఇండియా, ప్రౌడ్ లైక్ సే విత్ దిస్ సినిమా. సూపర్. ఈ సినిమా ఈ స్క్రీన్ ప్లే ఇంతవరకు నేను ఇలా చూడాల, నేను అలా చేసుకున్నా స్క్రీన్ ప్లే. ఏంటో మీకే తెలియదు సినిమాకి, కానీ కథ బాధపడతా ఉంటారు. ఇటు జరిగింది ఏంట్రా, ఎటు వచ్చింది ఏంటి, ఈ ఎవరు అసలు వీళ్ళు
అనేది వింటారు తప్ప డిస్టర్బ్ అవ్వదు, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. స్టోరీలో లీలమైపోతాం మేము కూడా. నేను 100 సినిమాలు రాశాను అనుకోండి, ఇప్పుడు బెస్ట్ స్క్రీన్ ప్లే చేశాను. ప్రౌడ్లీ సే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరికంటే నేనే బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ని అని అంత బలుపుతో చెప్తున్నా. ఇప్పుడు మీరు అంటున్నారు సినిమా చూసాక ఇండస్ట్రీ వాళ్ళు కానీ ప్రేక్షకులు అంటారు. అఫ్ కోర్స్ పోసాని కృష్ణమురళి గారి ఫ్యాన్స్ అయితే రిలీజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అనుకోండి.